హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వీడియో చూసే వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, చూసిన వాళ్ళు తప్పనిసరిగా వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి. ఉదయం నిద్ర లేచేటప్పటికి కరెంట్ అయితే లేదు, అందుకే వీడియో కొంచెం చీకటిగా అయితే ఉంది. ఫోన్కు లైట్ ఉంటుంది కదా, ఆ లైట్ వేసుకొని అయితే వీడియో తీస్తున్నా. బయట చూడండి, తెల్లారిపోయింది, బాగా వెలుతురు కూడా వచ్చింది, కానీ ఇంట్లో మాత్రం చీకటిగా ఉంది. చలికైతే అసలు త్వరగా నిద్రే లేవట్లేదు. ఎంత నిద్ర లేద్దాం అనుకున్నా కానీ అసలు నిద్ర లేవాలనిపించట్లేదు. ఇంకా నైట్ అయితే కొంచెం అన్నం మిగిలింది, ఇంకా అలాగనే ఉంచేసా గిన్నె అయితే. పెరుగు కూడా కొంచెం మిగిలింది. చలికాలంలో పెరుగన్నం ఎక్కువ తినబుద్ధి కాదు, ఏదో మధ్యాహ్నం పూట అయితే కొంచెం తినాలనిపించింది. అది ఒక్కోసారి అయితే తినాలనిపించట్లేదు. నేను అసలు పెరుగన్నం తినడమే చాలా తక్కువ. మామూలుగానే ఎండాకాలంలో కానీ మామూలుగా ఇంత చలి లేనప్పుడైనా కానీ ఒక్కసారి మధ్యాహ్నం పూట అయితే తింటా, సాయంత్రం అయితే అస్సలు తినలు. ఈ చలికైతే మాత్రం అసలు మధ్యాహ్నం కూడా తినాలనిపించట్లేదు. అందుకే పెరుగు అయితే కొంచెం మిగిలింది. ఇంకా మిగిలిన అన్నం, మిగిలిన పెరుగు తీసైతే గిన్నెలో పెడుతున్నాను. ఎంత చలికాలం అయినా సరే సద్దన్నం మిగిలిందే అసలు పడేయము. ఇంకా ఏదో ఒక రకంగా అయితే తింటాము. ఎంత తక్కువ అన్నం వండుతాం అనుకున్నా కానీ ఇంకా అసలు కొంచెమైనా మిగులుతూ ఉంటుంది. ఎంత తక్కువ వండినా కానీ ఒక్కోసారి మిగులుతూనే ఉంటుంది. ఒక్కోసారి తక్కువ వండినప్పుడేమో సరిపోదు. అలాంటప్పుడు ఏం చేస్తాము, కొంచెం ఎక్కువే వండుదామని వండుతాము. చలికాలము వండకూడదు, సద్దన్నం మిగిలితే తినబుద్ధి కాదు, తినలేము అనుకుంటాము. అయినా కానీ వండుతూనే ఉంటాము. ఒక ముద్ద 2 ముద్దలు మిగులుతూనే ఉంటుంది. ఇంకా దాన్ని అయితే మాత్రం నేను అసలు వేస్ట్గా పడేయను. ఇంకా మధ్యాహ్నం అన్నం తింటాం కదా, అప్పుడైతే పెట్టుకొని తింటాము. సద్దన్నం తినలేము అనుకున్నప్పుడు మనం వేడివేడి అన్నం వండుతాం కదా, ఆ అన్నం మీద ఈ అన్నం కనుక పెట్టామనుకోండి కొంచెం వేడయిద్ది. ఇంకా ఆ విధంగా అయినా తినొచ్చు. లేదనుకోండి కొంచెం పెరుగన్నంలో కానీ, లేదా వేడన్నం పెట్టుకుంటాం కదా, వేడన్నంతో పాటు ఈ అన్నం కూడా కొంచెం పెట్టుకొని మొత్తం కలిపేసామంటే చల్లగా లేకుండా కొంచెం వేడిగా ఉంటుంది, అలా అయినా తినొచ్చు. ఎలాగోలా తింటాం కానీ అసలు వేస్ట్గా అయితే మాత్రం పడేయము, చాలా జాగ్రత్తగా వాడతాము. ఇంక ఇదిగోండి, కూర అయితేనేమో ఈరోజు క్యాలీఫ్లవర్ ఫ్రై చేస్తున్నాను. క్యాలీఫ్లవర్ ఫ్రై ఈ మధ్య ఎక్కువగా చేస్తున్నాను, ఇలా ఆయిల్లో ఫ్రై చేస్తున్నా. ఎందుకంటే పిల్లలు ఇష్టంగా తింటున్నారు ఇలా చేస్తే, వాళ్ళ కోసం చేయాల్సి వస్తుంది. నాకైతే మాత్రం ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై ఎక్కువ చేయటం అయితే ఇష్టం ఉండదు. ఎక్కువ ఆయిల్ కూడా పీల్చేసిద్ది, మనం తినేటప్పుడు కూడా ఆయిల్గా ఉంటుంది. నాకైతే ఇష్టం ఉండదు. కాకపోతే ఇంకేం చేస్తాం, తప్పనిసరి చేయాల్సి వస్తుంది. ఈరోజు ఉల్లిపాయలు, క్యాలీఫ్లవర్ 2 అయితే కలిపి ఫ్రై చేస్తున్నాను. ఎప్పుడు ఓన్లీ క్యాలీఫ్లవర్ ఒక్కటే ఫ్రై చేసేదాన్ని, తర్వాత లాస్ట్లో ఉల్లిపాయలు ఫ్రై చేసి అలా చేసేదాన్ని. కానీ ఈరోజు మాత్రం అన్నీ ఒకేసారి ఫ్రై చేస్తున్నా, ఎందుకంటే ఈరోజు చేనుకి వెళ్ళాలి, అందుకోసం లేట్ అయిద్దని చెప్పేసి అన్నీ కలిపి ఒకేసారి ఫ్రై చేస్తున్నా. ఈరోజు టిఫిన్ అయితేనేమో దోశలు పోస్తున్నాను. ఇంకా పక్క పొయ్యి మీద కూర పెట్టేసి ఈ పొయ్యి మీద అయితేనేమో దోశలు పోస్తున్నాను. దోశలు మా పిల్లలకి క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటే బాగా ఇష్టంగా తింటారు. ఈ మధ్య దోశలు ఎందుకనో అలా రావట్లేదు, మెత్తగా వస్తున్నాయి. క్రిస్పీగా కరకరలాడుతూ అసలు రావట్లేదు. కానీ మా ఆయనకైతే మాత్రం బాగా నచ్చినాయి. ఇలా మెత్తగా ఉంటే ఇష్టంగా ఉంటుందంట, తినటానికి బాగుంటాయి అంట. కరకరలాడుతూ ఉంటుంటే ఏం బాగుంటాయి, ఇరిగిపోయినట్టుగా అవి అసలు బాగుండవు, ఇలా మెత్తగా ఉంటేనే బాగుంటాయి అంటున్నాడు. మాకైతే మాత్రం కరకరలాడుతూనే ఉండాలి, అలానే ఇష్టం, నాకు కూడా అలాగనే ఇష్టం. దోశలు కూడా మధ్యలో మాడిపోతున్నాయి, చుట్టుపక్కలేమో సరిగ్గా కాలట్లేదు. కాలేదాకా మొత్తం ఉంచాను అనుకోండి, మధ్యలో నల్లగా మాడిపోతేనేమో పిల్లలు సరిగ్గా తినడానికి ఇష్టపడరు. అస్సలు అర్థం కావట్లేదు, దోశలు పోయాలంటేనే చిరాకు వస్తుంది. నాన్ స్టిక్ పెనం మీదన్నా పోస్తే ఇంకా పల్స్గా కరకరలాడుతూ వస్తాయేమో. అదైతే ఉంది కానీ వాడట్లేదు, బల్ల మీద పెట్టేసాను. ఇదైతే బాగానే వస్తున్నాయి కదా, వస్తున్నప్పుడు ఎందుకులే అని చెప్పేసి అది వాడట్లా. అదిగాక నాన్ స్టిక్తో ఏమవుతుందంటే చుట్టుపక్కల ఏమో మందంగా వస్తుంది, మధ్యలో ఏమో పల్చగా వస్తుంది. అందుకని చెప్పేసి దాన్ని అయితే వాడట్లేదు. ఈ ఇనుపతే అంతకుముందు బాగానే వచ్చింది, కానీ ఇప్పుడే ఎందుకనో ఇట్లా వస్తున్నాయి. దోశలు కొంచెం మందంగా వస్తున్నాయి, బాగా పల్చగా కరకరలాడే విధంగా అయితే అస్సలకు రావట్లేదు. దోశల పిండిలో నేను ఏమి కలపను. మామూలుగా బియ్యం వేస్తాను, మినపప్పు అయితే వేస్తాను, ఇంకా 2 వేస్తాను. మరి కరకరలాడుతూ రావాలంటే అటుకులు వేసుకుంటే బాగా వస్తాయి అంటున్నారు. నేనైతే ఎప్పుడూ వేయలేదు. ఇంక ఈసారి నుంచన్నా కొన్ని అటుకులు తెప్పించి అయితే అటుకులు వేయాలి, అప్పుడన్నా బాగా వస్తాయేమో. ఎలాగలా పాపం నవీన్ అయితే 2 దోశలు అయితే తినేసి వెళ్ళాడు. వాడికి దోశలు అంటే చాలా ఇష్టం. ఇలా మందంగా మెత్తగా ఉండటం వల్ల పిల్లలు అయితే ఇష్టంగా తినట్లేదు, ఏదో తిన్నామన్నట్టుగా తింటున్నారు. క్యాలీఫ్లవర్ కూడా మొత్తం అయితే ఫ్రై చేశాను, ఉల్లిపాయలు కూడా ఒకేసారి వేసి ఫ్రై చేశాను కదా, ఇంకా మళ్ళీ ప్రత్యేకంగా ఉల్లిపాయలు వేసి ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇంకా వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను కొంచెం.
అంతకు ముందైతేనే మామూలుగా ఫ్రై చేసేటప్పుడు అందులోనే కలిపేసేదాన్ని. ఇప్పుడైతే టైం లేదని చెప్పేసి ఇలా అయితే వేస్తున్నాను. వెల్లుల్లి దంచేసాను, తర్వాత కొంచెం కారం అయితే వేసాను, కొంచెం ధనియాల పొడి వేసి మొత్తం అయితే కలిపేస్తున్నాను. ఇంకా దీన్ని తిరగమాత గిరమాతలు వేయటాలు ఇంకా ఏమి చేయము. ఇప్పటికే బాగా ఆయిల్గా ఉంది, ఆయిల్ అయితే ఎక్కువ పీల్చేస్తుంది. మనం చలికాలం కదా అని చెప్పేసి ఎక్కువ ఆయిల్ ఫుడ్లు, పచ్చళ్ళు, కారాలు అవి తింటాము. కానీ చలికి బాగానే ఉంటాయి, కానీ అవి హెల్త్ పరంగా అయితే అంత మంచిది కాదు. వాటిని ఎంత తక్కువగా తింటే అంత మంచిది. నార్మల్గా కూరలు చేసుకొని తినటమే బెస్ట్. ఫ్రైల కంటే కూడా పులుసు కూరలు అవే బెస్ట్. కాకపోతే ఏది తిన్నా కానీ కొంచెం వేడివేడిగా తినటం అయితే ఇంకా మంచిది. పిల్లలకు ఉదయం పూట సపరేట్గా అన్నం వండుతాం కదా, మన కోసం అయితే మధ్యాహ్నం వండుకుంటాము. మధ్యాహ్నం మనం తినబోయే ముందు వండుకొని వేడివేడిగా తినటం అయితే చాలా మంచిది. ఇలా డీప్ ఫ్రైలు, ఉప్పు కారాలు అనేవి ఎక్కువగా తినటం వల్ల కూడా బీపీ డౌన్ అయ్యిద్ది. బీపీ డౌన్ అయితే చాలామంది ఏమంటారు, నువ్వు ఉప్పు కారం తినవేమో, ఉప్పు కారం ఎక్కువ తిను అంటారు. అలా ఏం కాదు. ఉప్పు కారాలు, ఆయిల్ ఫుడ్లు, ఫాస్ట్ ఫుడ్లు ఇలాంటివన్నీ మనం ఎక్కువగా తినటం వల్లే మనకు బీపీ అనేది డౌన్ అవుతూ ఉంటుంది. డౌన్ అయిన తర్వాత మనం కొంచెం కారం, ఉప్పు అనేది ఎక్కువగా తినాలి. ఆ ప్రాబ్లం అనేది మనకు తగ్గాలంటే మాత్రం ఇలాంటి ఆయిల్ ఫుడ్లు కానీ, డీప్ ఫ్రైలు కానీ, పచ్చళ్ళు, కారాలు ఎక్కువ తినకుండా అప్పుడప్పుడు తినటం అయితే చాలా మంచిది. వీటికి తోడు వాటర్ కూడా ఎక్కువ తాగాలి. చలికాలం అంటే మాత్రం మనం ఇంకా అసలు వాటర్ జోలే వెళ్ళము, అవి తాగము. అలాంటప్పుడు ఉదయం పూటన్నా వేడి నీళ్ళు తాగటం మంచిది. సాయంత్రం పూట కూడా ఒకసారి వేడి నీళ్ళు తాగటం, మధ్య మధ్యలో కొంచెం వేడి చేసుకొని గోరువెచ్చ చేసుకొని వేడి నీళ్ళు తాగటం అయితే చాలా మంచిది. చలికాలంలో ఎక్కువ అనారోగ్యాల బారిన పడతాము. అలాంటప్పుడు వాటర్ అనేది ఎక్కువ తాగాల్సిందేను. మనకి చెమట పోయకపోయినా కానీ పాస్ ద్వారాగా ఎక్కువ పోతూ ఉంటాయి. అందుకోసమైనా వాటర్ తాగాలి మనం. చలిగా ఉంది కదా, నాకు వాటర్ దప్పిక అవ్వట్లేదులే అని చెప్పేసి మనం తాగకుండా ఉంటాము. అలా తాకపోవటం కూడా మంచిది కాదు. కాచి చల్లార్చి నీళ్ళు తాగితే మంచిది. కాకపోతే కాచి చల్లార్చి నీళ్ళు కూడా ఏమవుతాయి అంటే చల్లగా అయిపోతాయి. అవి కూడా ఎక్కువ తాగాలనిపించదు. అందుకని ఎప్పటికప్పుడు కొంచెం వేడి చేసుకొని తాగటం అయితే మంచిది. పిల్లలకి వాటర్ బాటిల్కి కూడా ఉదయం పూట మనం కాచి చల్లార్చిన నీళ్ళు ఉంటాయి కదా, అవి పోసి పంపించామనుకోండి, పిల్లలకంటే కొంచెం ఎండ అనేది వచ్చిద్ది. మనంత చల్లగా అయితే ఉండదు పిల్లలకి. బయట గ్రౌండ్లో అయితే తిరుగుతూ ఉంటారు, కొంచెం ఎండ వచ్చిద్ది కదా, పిల్లలు ఇంకా ఆ నీళ్ళు అయితే ఎక్కువ తాగుతూనే ఉంటారు. కాచి చల్లార్చిన నీళ్ళు పంపించడం అయితే చాలా మంచిది. నేనైతే పగలంతా తాగినా తాకపోయినా సరే ఉదయం పూట మాత్రం తప్పనిసరిగా తాగుతాను. ఇదివరకైతే మాత్రం మీకు చెప్పినట్టుగా అప్పటికప్పుడు నీళ్లు వేడి చేసుకొని ఎక్కువగా తాగేదాన్ని, కానీ ఇప్పుడు ఎందుకో తాగాలనిపించట్లేదు, చల్లగా అనిపిస్తుంది. అందులో మేము బయట వరండాలో తలుపులన్నీ మూసేసి ఇంట్లో లోపల వైపుకుంటున్నాం కదా, బాగా చలిగా ఉంటుంది. అస్సలకి వాటర్ అనేది తాగట్లేదు. ఇంక ఇంట్లో వంట పని అయితే అయిపోయింది. నవీన్ అయితే స్కూల్కి వెళ్ళాడు. ఇంకా నేను అంట్లన్నీ బయటేసి అంట్లు మొత్తం అయితే కడుగుతున్నాను. నైట్ అంట్లున్నాయి, ఉదయం పూట టిఫిన్ చేసిన అంట్లున్నాయి కదా, అవి కూడా ఉన్నాయి. పిండి గిన్నె అవన్నీ అలాగనే ఉంచాను, తర్వాత నేను తింటాను కదా. పిల్లలకి సాయంత్రం పూట కూడా స్నాక్స్ కింద దోశలే పోసిస్తాను. ఎక్కువగా దోశలు ఉంటే మాత్రం తప్పనిసరిగా ఇంకా వేరే స్నాక్స్ అనేది కూడా ఏముండదు. ఎక్కువ దోశలే తింటుంటారు. కొంచెం కారం వేసి ఉల్లిపాయ వేసి ఇచ్చినా తింటారు. ఎగ్ దోశలాగా పోసిచ్చినా కానీ ఎలాగైనా కానీ తింటారు. ఈ చలికి ఉదయాన్నే అంట్లు కడగాలన్నా కూడా అసలు కడగాలనిపించట్లేదు. ఇంకా గాబులో నీళ్ళైతే మోటార్ వేసి పట్టాను. నీళ్లు వెచ్చగా ఉన్నాయి. అదే రాత్రి పట్టిన నీళ్ళైతే మాత్రం అసలు ముట్టుకొని కూడా ముట్టుకోలేము, అంత చలిగా ఉంటాయి. ఉదయం నిద్ర లేచిన వెంటనే చలి ఎక్కువగా ఉందని చెప్పేసి తలకైతే కండవ కట్టుకున్నాను. కొంచెం ఒక ఇంట్లో వంట చేసినంతసేపు అయితే ఉంచుకుంటాను. ఎందుకంటే ఇంట్లో బాగా చల్లగా ఉంటుంది కదా, ఎండ అనేది అస్సలు రాదు. అందుకోసం ఇంట్లో పని చేసినంతసేపు అయితే మాత్రం ఉంచుకుంటాను. ఇలా బయటకు వస్తే కొంచెం ఎండ అనేది వస్తూ ఉంటుంది, సూర్యుడు వస్తుంటాడు కదా, ఎండ అనేది పడిద్ది. ఇప్పుడైతే ఎండ కోసం అసలు ఆతృతగా ఉంటామండి. ఎండొస్తే బాగుండు, ఎండొస్తే బాగుండు అని చెప్పేసి. ఇప్పుడు చల్లగానే ఉంటుంది కాబట్టి అంట్లు అనేవి మనం కొంచెం ఎక్కువ రుద్దుకొని అయినా కానీ తర్వాత వాటర్ పెట్టి అయితే కడిగేసుకోవచ్చు. అదే ఎండాకాలం అయితే మాత్రం మనం రుద్దుతూ ఉంటేనే అవి అంట్లు అనేవి ఆరిపోతాయి, ఎండిపోతూ ఉంటాయి. చలికాలం అయితే మాత్రం మనకు ఆ ప్రాబ్లం అయితే ఉండదు. ఇంకా కొన్ని అంట్లు అయితే రుద్దాను కదా, ఈ రుద్దిన అంట్లు వాటికి కడిగేస్తాను. ఇలా రుద్దుకుంటే మనకి పనులు అనేవి చాలా ఈజీగా ఉంటాయి. అంట్లు మొత్తం రుద్ది కడగాలంటే మనకు పని అస్సలుగా అర్థం కాదు. కొన్ని రుద్దుకొని కొన్ని కడుక్కుంటా ఉంటే మనం ఎక్కువ అంట్లు రుద్దామనే ఫీలింగ్ అయితే రాదు. త్వరగా అంట్లు కడిగినట్టుగా ఉంటుంది.
ఎక్కువ అంట్లు రుద్దాను, ఎక్కువ కష్టపడ్డాననే ఫీలింగ్ కూడా ఉండదు మనకి. చాలా ఈజీగా ఎన్ని అంట్లున్నా సరే చాలా ఈజీగా కడిగేస్తాము. ఇంకా అంట్లన్నీ రుద్దేసి పక్కనైతే పెట్టేశాను. ఇంక ఇప్పుడు బట్టలైతే ఉతుకుతున్నా. బట్టలు సరుపులో నానబెడతాను కదా, ఇంకా లైట్గా కొంచెం సబ్బు అయితే పెడతాను. మనకు బట్టలకి ఎక్కువ మురుకుండేది పిల్లలకే. పిల్లల బట్టలకు మాత్రం చాలా మురుకుంటుంది. గ్రౌండ్లో ఆడుకుంటూ ఉంటారు కదా, మట్టి అనేది ఎక్కువగా పూసుకుంటూ ఉంటారు. కింద ఫ్యాంటుకి అయితే మాత్రం ఎక్కువ మరకలు అవుతూ ఉంటాయి. మగపిల్లలైతే ఇంకా చెప్పనవసరం లేదు. ఎప్పుడు వాళ్ళు గ్రౌండ్లో ఆటలాడుతూ ఉంటారు, ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆటలాడుతూ ఉంటారు. అందుకనే పిల్లల బట్టలు మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉతకాలి. ఎక్కడ మరకలు ఉంటాయో తెలియదు, ఎక్కడ ఏముంటాయో తెలియదు. ఇలాంటి బట్టలు అయితే మాత్రం మనం తడిపామనుకోండి, ఎక్కడ మరకున్నా సరే కనిపించదు. అందుకని చెప్పేసి మొత్తం అయితే బ్రష్ కొడతాను. మొత్తం బ్రష్ కొట్టామనుకోండి, ఇంకెక్కడ మరకున్నా సరే శుభ్రంగా పోయిద్ది. ప్రత్యేకంగా మరకున్న కాడే మనం ఉతకాలనే ఉండదు. మామూలుగా ఇలా బ్రష్ కొట్టేస్తే చాలు, మొత్తం నీట్గా అయితే మురికిపోయిద్ది. బట్టలు ఉతికేటప్పుడు తిరగతిప్పి ఉన్న బట్టలన్నీ నార్మల్గా తీసి ఉతుకుతాము. మళ్ళీ ఆరేసేటప్పుడు మళ్ళీ వాటిని తిరగతిప్పేసుకొని ఆరేసుకోవాలి. మళ్ళీ మడతేసేటప్పుడు తిరగతిప్పున్న వాటిని సరి చేసుకొని ఆరేసుకోవాలి. ఇన్నిసార్లు బట్టలు తిరగతిప్పుతా మళ్ళీ మడతలేస్తా ఉండాల్సి వచ్చింది. ఇంకా షర్ట్ల కంటే మనకి ఎక్కువ మురికుండేది కాలర్ దగ్గర ఎక్కువ మురికుంటుంది, చేతులకి ఎక్కువ మురికుంటుంది. అందుకని చెప్పేసి మొత్తం ఈ విధంగా బ్రష్ కొట్టామనుకోండి చాలా నీట్గా ఉతికేసుకోవచ్చు. పొలం పనులు చేసే వాళ్ళకంటే మాత్రం మురికి అనేది మట్టి ఎక్కువగానే ఉంటుంది. పొలం వెళ్తా పని చేస్తూ ఉంటారు కదా, చెమటకి పని చేసేదే మట్టిలో. ఇంకా మట్టి అనేది కాకుండా ఎలా ఉంటుంది? ఎంత పొలం పని చేసి ఎంత మట్టి అయినా సరే అస్సలు మట్టి అనేది లేకుండా నీట్గా ఉతుకుతాను. ఇంకా జేబులో ఏదో ఒకటి ఉంటాయి కదా, దుమ్ము అనేది ఎక్కువ డస్ట్ పడతా ఉంటుంది. ఇంకా అది కూడా చూసి క్లీన్గా అయితే ఉతికేస్తాను. ఎలా ఉతికితే బట్టలు నీట్గా ఉంటాయి, ఎలా మనం సింపుల్గా ఈజీగా పనులు చేసుకోగలుగుతామని కూడా మనకు ఒక టెక్నిక్ ఉండాలి. అలాంటప్పుడే మనం ఎన్ని బట్టలు ఉన్నా సరే విసుగు లేకుండా ఉతుకుతాము. మురికి అనేది కూడా త్వరగా పోయిద్ది. ఈరోజైతే నవీన్కి వైట్ బట్టలు, అందుకనే ఇంకా ఈ షూస్ ఉన్నాయి కదా బ్లాక్, ఈరోజైతే ఉతికేస్తున్నాను. ఉతికేస్తే రేపు ఇంక ఇవి వేసుకొని వెళ్తాడు. షూస్ కూడా ఉన్నాయి, ఇంకా అవి కూడా నీళ్ళలో జాడిచ్చేసి ఆరబెట్టాను అనుకోండి, ఆరిపోతాయి శుభ్రంగా. షూస్ నిండా కూడా అసలు ఎంత మట్టి ఉంటుందోనండి, మట్టి మొత్తం పూసుకొని వస్తాడు. కానీ ఎక్కువగా నీళ్ళలో జాడించామనుకోండి పాడైపోతాయి. అందుకని వారానికి ఒక్కసారి ఆదివారం రోజైతే షూస్ ఉతికేసి ఆరబెడతాను. మిగతా రోజుల్లో అయితే మాత్రం కడగను. కానీ ఈరోజు బాగా మురిగ్గా ఉన్నాయి. బాగా మట్టిలో ఆడినప్పుడు ఎక్కువ మురికి వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.